హ్యాండ్ శుభ్రంగా పెట్టుకొని ఇలా రైస్ని విడివిడి చేసుకోండి. స్టవ్ లోపల పెట్టుకొని చింతగొజ్జుని అందులో యాడ్ చేసుకునేస్తాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. అది ఇక్కడ యాడ్ చేసుకునేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే మన తిరగమాత రెడీ అయిపోయింది. నేను చూడండి ఇలా చల్లేసుకోండి ఫుల్. ఏమండి, పులిహోర అయితే రెడీ అయింది. ఇంకా మనం రుచి చూడాలి కదండి. గోవింద నారాయణ. ఎంత దివ్యంగా ఉందండి ప్రసాదం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూస్తుండండి, మంచి మంచి వీడియోస్ వస్తుంది. ట్రెడిషనల్ రెసిపీస్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అన్ని టైప్స్ ఆఫ్ క్విజైన్స్ నేను చేస్తున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు బోర్ కొట్టదులేండి.